52లో 3 ఎకరాలు ల్యాండ్ పూర్తింది అని చెప్తున్నారు. మిగతావి 78 ఎకరాలు ఉన్నాయి. 78 ఎకరాల్లో 5 ఎకరాలు ఏమైందో తెలియదు. అంటే వీళ్ళు చెప్పడం వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు 71.57 ఎకరాలు వీళ్ళు మేము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని చెప్తున్నారు. మేమేమన్నారంటే కౌలు ఎప్పటి నుంచి చేస్తున్నాం. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళు మేము ఖాళీ చేయించలేము, అందుకోసం ఖాళీ చేయించడానికి మేమేమో దీన్ని ఐటీ పార్క్గా మారుస్తున్నాం అంటున్నారు. నేనేమంటానంటే కౌలు డబ్బులు పెంచితే వాళ్ళు డబ్బులు పెంచినప్పుడు ఇచ్చారు, ఇవ్వకుండా రైతులు లేరు ఎప్పుడు కూడా. అలాగే ఎప్పుడైనా ఏదైనా కావాలి అన్నప్పుడు మనకు సహకరించారు, చేయకుండా ఏం లేరు. మరి అలాంటప్పుడు మీరు డబ్బులు వాళ్ళకి సంవత్సరం పే చేస్తూనే ఉన్నారు. చేస్తున్నప్పుడు మీరు చేసే సమయంలో వాళ్ళు సహకరిస్తారని చెప్పి మేము చెప్తాం. వాళ్ళు ఏమంటారు, మీ మీద నడుపుతున్నారు, మీరు చెయ్యలేరు, మీరు చెయ్యరు, ఇంక వీళ్ళు ఇలాగే కొనసాగించుకుంటా ఉంటారు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళు అబద్ధం సాకి చెప్పి చేస్తున్నారు. గ్రూపులుగా అమౌంట్ కూడా మీ దగ్గర గవర్నమెంట్ కాదు, ఇది కూడా ప్రైవేట్. కానీ వీళ్ళు ఏంటంటే పీపీపీ మోడ్ అంటున్నారు. పీపీపీ మోడ్ ఎవరు చేస్తారు? గవర్నమెంట్. అలాగే ప్రైవేట్ సంస్థలు వీళ్ళు బాగుంటారు. ప్రైవేట్ పీపీపీ మోడ్ బాగుంది, కానీ పీపీపీ మోడ్ ఎవరి దగ్గర అనుమతి తీసుకుంటారు? అంజుమన్ దగ్గర అనుమతి తీసుకోలేదు. అంజుమన్ సంబంధించిన అంజుమన్ దగ్గర నో అప్రూవల్, నో పర్మిషన్, నథింగ్. వాళ్ళ దగ్గర ప్లస్ ఇంకోటి ఏంటంటే అసలు ఇలా పీపీపీ మోడ్ జరగాలని బైలాలో లేదు. ముందు ఉన్న బైక్లు ఈ లైఫ్ మెంబర్ ఎవరు అఫ్సర్ గారు లైఫ్ మెంబర్, వీళ్ళ బైలా ఉంది. మా బాబు గారు నాన్నగారు లైఫ్ మెంబర్ అందరూ ఉన్నారు. ఎవరి దగ్గర అయినా ఒకవేళ మీరు ఇబ్బంది చేయాలంటే ఓన్లీ ఒకవేళ రూల్స్ ఇవ్వాలంటే 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, 33 సంవత్సరాలు అన్ని ఇవన్నీ ఉంటాయి ప్రొసీజర్. ఏ ప్రొసీజర్ లేకుండా నిన్న మరి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అగ్రిమెంట్ బోర్డులో ఏం చేశారంటే బలవంతాన్ని అప్రూవల్ చేయించారు. అక్కడి నుంచి తీసుకుని పట్టుబడికి మన బోర్డు ఎలా పంపిస్తారు? అది లేదు బోర్డు పంపిస్తారు. ఇంత హడాలు చేసేసి మళ్ళీ పెడుతున్నారు బోర్డు పెట్టి దీన్ని అప్రూవల్. అది ఇవన్నీ ఏంటంటే ఏ ఒక్కడు అభివృద్ధి కోసం జాతి ఉన్నాడిచ్చాడు. దాన్ని ఇవాళ వేరే ప్రభుత్వ పరంగానే ఇంకోటి ప్రభుత్వ ఎమ్మెల్యే ఇంకొకటి సొంతం అంటే ఏం చేయబోతున్నారు? ఇదందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న మైనార్టీస్కి ఇది మొత్తానికి వెళ్ళాలి. రాష్ట్రంలో ఉన్న మైనార్టీకి అందరికీ తెలియాలి. ఇంత దుర్మార్గమైన ఇన్ని వేల కోట్లు ఆస్తిని ప్రభుత్వం దారాదత్తం చేయడానికి ఏ ఎమ్మెల్యే